హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆనియన్ ఎగ్ ఫ్రై అనమాట. సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ముందు మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ప్యాన్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే నేను ఆయిల్ యాడ్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్నగా తరిగిన ఆనియన్. ఇప్పుడే మనం గరం మసాలా అలాంటివి అయితే ఏమి యాడ్ చేయట్లేదు అనమాట. తర్వాత మనం గరం మసాలా పొడినే యాడ్ చేసుకోవచ్చు. ఇవి చిన్నగా తరిగితే ఏంటంటే మనం వాటర్ కూడా వేయకుండా జస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసి మొత్తం ఆనియన్ అంతా ఆయిల్లోనే కుక్ అయ్యే వరకు చూస్తాం కాబట్టి చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ ఇలా చిన్న చిన్నగా ఎలా కట్ చేయాలనేది కూడా ఒక షార్ట్ వీడియో ఉంది ఫ్రెండ్స్. వీలైతే అది కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి ఆనియన్ దాదాపు ఉడికే వరకు ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆనియన్ని. ఇక్కడ ఏంటంటే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట. సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి తొందరగా ఆనియన్ అనేది ఉడుకుతుంది, ప్లస్ అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. కాకపోతే సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి. మరి నార్మల్ కూరలలో యాడ్ చేసేంత కాకుండా క్వాంటిటీ తగ్గించండి సాల్ట్ ఏదైతే. ఇలా వచ్చి వాటర్ రావడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్ అనేది త్వరగా ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, దాన్ని మాడకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే అడ్డంగా ఇట్లా చీరేసి వేసేసాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పసుపు, టర్మరిక్ పౌడర్, తర్వాత కారం పొడి అనమాట. కారం పొడి కూడా లైట్గానే యాడ్ చేసుకోండి, మరీ కారం ఎక్కువైనా బాగుందనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా పొడి. మనం ఎగ్స్ వేసిన తర్వాత మనకి గరం మసాలా పౌడర్ వేసి కలపడానికి రాదు అనమాట. అందుకని గరం మసాలా పౌడర్ కూడా ఇక్కడనే యాడ్ చేయండి. హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఒక 2 నిమిషాల తర్వాత ఏంటంటే ఇక్కడైతే నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే 3 ఎగ్స్ యాడ్ చేశాను. మీరు మీ క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్ కావాలనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసి వేసేయండి, పగలగొట్టి వేసేయండి ఎగ్స్ని. ఇంకొకటి ఏంటంటే ఎగ్స్ వేయగానే వాటిని కలపకుండా అలాగే మూత పెట్టేసి అలాగే పెట్టేసేయండి అనమాట. ఒక 2 నిమిషాల వరకు అయితే మనకి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడే కదపకండి, వాటిని కలిపితే మొత్తం అది ఎగ్ బుర్జీ లాగా అయిపోతుంది అనమాట. కలపకుండా దాన్ని అలాగే పెడితే మనకి ఎగ్ అనేది అలాగే ఉంటుంది అనమాట, ప్లస్ లోపల ఉడుకుతుంది కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, ఒక 2-3 నిమిషాల తర్వాత అనమాట. స్టవ్ అయితే మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వాటిని తిరగేస్తున్నాను అనమాట. పైన కూడా ఉడకాలి కదా మనకి ఎగ్ అనేది, అందుకని నేను ఎగ్ తిరగేసాను. ఇక్కడ ఒక 2-3 నిమిషాల తర్వాత మన ఎగ్ ఫ్రై అనేది అయితే రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర యాడ్ చేసేసి అనమాట. చపాతీలోకి, రైస్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కాంబినేషను. మీరు ఒకసారి సింపుల్గా ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.